నమస్కారం. కేనీన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభపై పార్టీ మహిళా నేతలతో పాటు పలువురు నాయకులతో అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభ విజయవంతంలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి గులాబీ దళపతి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పవిత్రమైన పర్వదినాన ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షతో యేసుక్రీస్తును ప్రార్థించారు. క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో క్రీస్తును ప్రార్థించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా చర్చిలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోనూ పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే పండుగను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిఐసి చర్చిలో యేసుక్రీస్తు శిలువ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శిలువను మోస్తే తమ పాపాలు తొలగుతాయని విశ్వాసం. దీంతో శిలువను మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. భారీ సంఖ్యలో మహిళా భక్తులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరి వెంటనే వీడు పశ్చాత్తాపడ్డాడు. దీనికి విమోచన సంభవించినది. విమోచనను అనుగ్రహించుకోలేటట్టు చేయని ప్రార్థిస్తున్నాడు, మనవి చేస్తున్నాడు, బ్రతులాడుతున్నాడు. ఈయన మనసుతో ఆ యొక్క సంతసిద్ధమైనటువంటి ఆ యొక్క మనసుతో ఆయన చివరి వరకు కూడా ప్రార్థిస్తున్నాడు. శిలువలో దొంగకు విమోచన గ్రహించినది. ఆ యొక్క పరలోక ద్వారాన్ని మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను, తెరిచి ఉంచున్నాను. జీవించును. ఎవరైతే విశ్వాసం నీతిమంతుడుగా ఉంటాడో తప్పకుండా వాడు బ్రతుకునని ఇక్కడ మనసుతో ఆ యొక్క సంతసిద్ధమైనటువంటి ఆ యొక్క మనసుతో ఆయన చివరి వరకు కూడా విమోచన కలగాలని మనం ప్రార్థించుకుంటాము. ఇప్పుడే అది అనుకూలమైనటువంటి సమయం. ఈ శుభ శుక్రవారాన మోదీ సర్కార్ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని బాన్స్వాడ మైనార్టీ నాయకులు అన్నారు. వారి చర్యల వల్ల ఆర్టికల్ 26కు విఘాతం కలుగుతోందన్నారు. ముస్లిం మైనార్టీలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని మస్జిద్ల ముందు నల్ల బ్యాచ్లు ధరించి ముస్లిం సోదరులు నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి నష్టమే కానీ లాభం లేదని చెప్పారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ బిల్లును రద్దు చేసి ముస్లింలకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ధన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు ఏ విధంగా పాల్గొన్నారో అదే విధంగా ఈ సవరణ బిల్లు రద్దయ్యేంత వరకు అందరి సహకారంతో పోరాటం చేస్తామన్నారు. ఇది కేవలం వక్ఫ్ సవరణ బిల్లు రద్దు పోరాటమే కాదని రాజ్యాంగ పరిరక్షణ యుద్ధం అని పేర్కొన్నారు. काला कानून वापस लो वापस लो वापस लो काला कानून वापस लो वापस लो काला कानून वापस लो वापस लो वापस लो नहीं चलेगी नहीं चलेगी दोहराने के लिए तैयार रहेंगे और इस बिल को अमली నిరసిస్తూ ప్రతి చోట నిరసన చూపించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టాన్ని మరియు చాలా విధాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ బిల్లును సమకూర్చారు. ఈ బిల్లుని మేము చాలా బాధతో చాలా విషయాల్ని గ్రహించి మరొకసారి మేము ఈ విషయాన్ని కామారెడ్డి ఓంకారేశ్వర ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఒడి బియ్యంతో అన్న సమారాధన నిర్వహించారు. భారీగా పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర స్వామి ఆలయం ఆవరణలో స్వామివారికి సమర్పించిన ఓడి బియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించగా స్వామివారికి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన పంచలు చీరలను ఆలయంలో వేలం వేశారు. ఈ వేలం పాటలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సమర్పించిన చీరలను దక్కించుకున్నారు. అంతకుముందు వేద పండితులు స్వామివారికి అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హాలాహలమే పాలసంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమః శివాయ పానము చేసి శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయం కామారెడ్డి వీరశైవ లింగాయత సమాజ సభ్యులందరూ గత పోయిన నెలలో స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ప్రతి కళ్యాణంలో మహిళలందరూ కూడా ముత్తైదులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివార్లకు అమ్మవార్లకు ఓడి బియ్యం పోయడం జరిగింది. మరి ఆ ఓడి బియ్యం ఈరోజు శుక్రవారం లక్ష్మీవారం కాబట్టి ఆ అమ్మవారి సన్నిధిలో ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఓడి బియ్యం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఓడి బియ్యం అనంతరం అమ్మవారి కళ్యాణ చీరలను వేలం వేస్తే మహిళలందరూ కూడా ఆ వేలంలో దక్కించుకోవడం జరిగింది. విశేషమైన పూజలు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాము. ఈ కార్యక్రమాలలో కాలనీవాసులు కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్
కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి మండలం షాబ్దీపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నిర్ణయించిన తూకానికి బదులు 2 కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను అన్యాయంగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం తూకంను 2 కిలోలు అదనంగా కాంటా చేస్తున్నారని రైతులు ఆందోళన చేసిన ఘటన కామారెడ్డి మండలం షాబ్దీపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకుంది. రైతుల కథనం ప్రకారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో గురువారం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కామారెడ్డి ఆసుపత్రిలో బరువు చూసుకున్న ఓ రైతు కొనుగోలు కేంద్రంలోని కాంటాపై తిరిగి బరువు చూసుకోగా 2 కిలోల తేడా వచ్చింది. అనుమానం వచ్చిన మరికొంతమంది రైతులు కూడా వెయిట్ చూసుకోగా తేడా రావడంతో ప్రైవేటు కాంటాలు తెచ్చి ధాన్యం బస్తాలు బరువు చూడడంతో 2 కిలోలు తేడా వస్తుందని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ధాన్యం బస్తా బరువు 40 కిలోల 600 గ్రాములు ఉండాల్సి ఉండగా తరువు కోసం 42 కిలోల 500 గ్రాములు తూకం వేయడానికి ఒప్పుకున్నామని రైతులు తెలిపారు. ఆయన సెంటర్ నిర్వాహకులు 44 కిలోల 500 గ్రాముల తూకం వేస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. PACS కార్యదర్శి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి కాంటాలో వెయిట్ సరి చేస్తామని చెప్పారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు. ఒక 2-3 స్నాప్స్ తీయండి అంటే ఏదైనా ఒకటి అవుతుంది. ఇది అసలు 40-200 జోక్యమని చెప్పారు. కాదు అదే కరెక్ట్. అన్ని నిలబెట్టి తరుగు పేరు బిడ్డ మోసమైన చెప్పు రవి. మీరు మాట్లాడుతుంటుంది మీ ప్రాబ్లం కానీ మీరు చెప్పుకోవాలి.
రైతుల కోసం కదా, రైతులను మరి ఇంకా ఏమో పథకాలకు పరిమితమైతే బీసీల అభివృద్ధి అధోగతేనని బీసీ రాజ్యాధికార సమితి నాయకులు అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పారు. రాజ్యాధికార సాధన బీసీలకు అంతిమ లక్ష్యం కావాలని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 42% పదవులు బీసీలకు అగ్రవర్ణాలకు అని ప్రశ్నించారు. పదవులు, పనులు, కాంట్రాక్టులు అన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందాలని అడిగారు. అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు పోవాలన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీల నియామకం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు దక్కాల్సిన 42% అవకాశాలను 4% జనాభా ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారి దక్కాయన్నారు. ఇది ఏ విధమైన సామాజిక న్యాయమో ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మనం పనిచేసిన తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఢిల్లీ గడ్డతో కూడా కొట్లాడేటటువంటి శక్తి ఉన్నది. ఇలా బీసీల సమస్య కేవలం తెలంగాణ సమస్యను, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. ఇది దేశానికి సంబంధించిన సమస్య కాబట్టి మన దగ్గర దేశానికి సంబంధించిన సమస్య కోసం కొట్లాడే శక్తియుక్తులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకు తోచినటువంటి విధంగా మనం యుద్ధానికి మన సైనికులను పంపే విధంగా మనం ప్రయత్నం చేయాలి. జరుగుతున్న యజ్ఞానికి మనం ఏదో విధంగా అని సహకారం అందించాలి. మనం దాని లోపల ఒక గుళ్ళ వేయడమా, లేకపోతే కొంత నెయ్యి వేయడమా, ఏదో రకంగా మీరు ఉద్యమాన్ని ఆగకుండా దాన్ని ఊపిరి పోయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతి జీవికి, ప్రతి మనిషి కూడా చూసుకోవాలి. ఇటీవల ఒక ప్రముఖుడు ఆయనను దూషించేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మీరైతే మన సమాజానికి సేవ చేయండి, లేకపోతే సైలెంట్గా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి. అంతేగాని సమాజానికి సేవ చేసినటువంటి మన జాతి నుంచి ఉద్భవించినటువంటి బిడ్డల్ని వాళ్ళని కనుక మీరు విభేదించినా, వాళ్ళను ఖండించినా కూడా, వాళ్ళని దూషించినా కూడా ఈ వ్యక్తిత్వానికి మచ్చ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారు 30-35 సంవత్సరాల నుండి వాళ్ళు ఏంటంటే బీసీలకు కావాల్సిన అవసరాలు తీర్చిళ్ళు, అవకాశాలను అడుగుతున్నాం, జ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నాం. ఆర్ కృష్ణయ్య గారు చేసింది ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చిళ్ళు. కానీ మనమేం ఇస్తున్నాం అనేది ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయం. బీసీలు రాజ్యాధికారానికి రావాలంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనము మన జాతికి ఏమి అంకితం ఇవ్వగలుగుతాం, ఏమి మనం చేయగలుగుతాం అనేటటువంటి జిజ్ఞాస మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం తీసుకురావచ్చు. కామారెడ్డిలో అంత బలం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి దాదాపు 42 నియోజకవర్గాలలో బీసీలు 70% పైన ఉన్నటువంటి రిపోర్ట్ని అటు ప్రధానమంత్రి మోడీ గారికి, ఇటు అప్పుడు ప్రతిపక్ష ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతిపక్షంలో నాయకులందరూ కూడా వాళ్ళకు ప్రతిపాదించి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.